హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనము సెప్టెంబర్ 21వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి బిల్ ఏదైతే ఉందో, నారీ శక్తి వందన్ అధినియం అన్నటువంటి బిల్ ఏదైతే ఉందో దాన్ని లోక్సభ పాస్ చేయటం జరిగింది. మనం చూస్తే మొత్తం 456 ఓట్లలో అనుకూలంగా 454 ఓట్లు, వ్యతిరేకంగా 2 ఓట్లు అనేవి పోలయ్యాయి. అలా లోక్సభకి ఈ బిల్ అనేది ఆమోదం తెలిపింది. దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రస్తుతం 543 మంది లోక్సభ సభ్యులుంటే అందులో మహిళా ఎంపీలు వచ్చేసరికి 82 మంది ఉన్నారు. అంటే 15% మంది ఎంపీలు ఉన్నారు. అదే రాజ్యసభలోకి వచ్చేసరికి 14% మంది ఈ మహిళా ఎంపీలు ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటి, ఇప్పుడు ఈ బిల్లు కనుక రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే అప్పుడు పార్లమెంట్లోనూ అలాగే ఈ అసెంబ్లీలలో కూడా మహిళల యొక్క ప్రాతినిధ్యం అనేది పెరుగుతుంది. దాని ప్రకారం ఏంటి, లోక్సభలో మొత్తం 181 సీట్లు, అంటే 543 గాను 181 సీట్లు. అదే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చేసరికి మొత్తం 175 సీట్లు కదా. ఆ మొత్తం 175 సీట్లలో 58 సీట్లు వీళ్ళకే దక్కుతాయి. తెలంగాణకి సంబంధించి మొత్తం 119 సీట్లు, అవునా. అయితే అందులోకి వచ్చేసరికి 40 సీట్లు వీళ్ళకి దక్కుతాయి మహిళలకి. అయితే ప్రస్తుతం చూస్తే ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ మహిళల ప్రాతినిధ్యం అనేటటువంటిది 10% కంటే తక్కువగానే ఉంది. అత్యధికంగా ఛత్తీస్గఢ్లో, దాని తర్వాత పశ్చిమ బెంగాల్లో, దాని తర్వాత జార్ఖండ్లో మహిళల ప్రాతినిధ్యం అనేది ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ బిల్లు ఎన్నవ బిల్లు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 128వ రాజ్యాంగ సవరణ బిల్లు 2023. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అనేది 2026కి జరుగుతుంది, అవునా. అయితే ఆ డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత, జనగణన పూర్తయిన తర్వాత ఈ చట్టం అనేది అమల్లోకి వస్తుంది. అంటే 2029 తర్వాత ఇది అమలు అవబోతోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. దీని ద్వారా మహిళలకి మరింత సాధికారత అనేది లభిస్తుంది అన్నట్టుగా మన ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే ఇది ఒక పరివర్తనాత్మక విప్లవం అన్నట్టుగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఓటర్ల యొక్క బిహేవియర్ గురించి మనం చూస్తే అసలు ఎందుకని ఓటర్ల బిహేవియర్ని గురించి తెలుసుకోవాలి అంటే, ఒకటి మన పొలిటికల్ సోషలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంది అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. అలాగే మన డెమోక్రసీకి సంబంధించినటువంటి వాల్యూస్ని, ఇంటర్నేషనలైజేషన్ని ఎగ్జామిన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ బ్యాలెట్ బాక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎలక్టోరల్ పాలిటిక్స్ అనేటటువంటివి ఎలా ఉన్నాయి అంటే, ఇంతకు ముందుతో పోలిస్తే ఇవి ఎలా కంటిన్యూ అవుతున్నాయి అన్నట్టుగా మనం తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పొలిటికల్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఎలా జరుగుతోందని తెలుసుకోవటానికి కూడా పీపుల్ యొక్క ఓటింగ్ బిహేవియర్ని స్టడీ చేయటం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా మనం చూస్తే 2 కేటగిరీస్గా మనము పీపుల్ యొక్క ఓటింగ్ బిహేవియర్ని మనం కనుక్కుంటాము. అందులోకి వచ్చేసరికి ఒకటి సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నటువంటివి, రెండవది వచ్చేసరికి పొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేసి. ఇందులో భాగంగా ఏమేం ఫ్యాక్టర్స్ని తీసుకుంటాము, కాస్ట్ అనేసి, రిలీజియన్, లాంగ్వేజ్, అలాగే రీజన్, పర్సనాలిటీ, మనీ, అలాగే రూలింగ్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పార్టీ ఐడెంటిఫికేషన్ ఎలా ఉంది, దాని యొక్క ఐడియాలజీ ఏంటి, ఇలాంటి వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని మనము పీపుల్ యొక్క ఓటింగ్ బిహేవియర్ ఎలా ఉంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనకి రైట్ టు ఓట్ అన్నటువంటిది ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 21 కింద మనకి రైట్ టు ఓట్ అన్నటువంటిది ఉంది. అయితే మన భారతదేశంలో ఎలక్షన్ సిస్టమ్ అనేటటువంటిది, ఎలక్టోరల్ సిస్టమ్ అనేటటువంటిది ఎలా ఉంది మనం చూస్తే, ఇప్పుడు సెంట్రల్ లెవెల్లోనూ, స్టేట్ లెవెల్లోనూ, లోకల్ లెవెల్లో కూడా మనకి 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి, అవునా. అందులో 3 లెవెల్స్లో కూడా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి మొత్తం కంట్రీ ఇప్పుడు 543 కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ అయి ఉంది. ప్రతి కాన్స్టిట్యుయెంటీలో కూడా ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. అతన్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేసి పిలుస్తూ ఉంటాము. అదే స్టేట్ లెవెల్లోకి వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్స్ అనేసి పిలుస్తాము. అంటే సెంటర్లో మాదిరి కాకుండా ఇక్కడ స్టేట్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ అవుతుంది. అందులోకి వచ్చేటటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని మనము మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేసి పిలుస్తూ ఉంటాము.
అదే లోకల్ లెవెల్లోకి వచ్చేసరికి ఇటు పంచాయత్ రాజ్ ఏరియాస్, మున్సిపల్ ఏరియాస్ అనేసి డివైడ్ చేస్తాము. ఇందులో ప్రతి టౌన్ని కొన్ని వార్డులుగా డివైడ్ చేస్తారంటే కాన్స్టిట్యుయెన్సీస్ ఎలాగో ఇక్కడ వార్డులు అలా అనమాట. ఇందులోకి వచ్చేసరికి ప్రతి వార్డులో కూడా ఒక మెంబర్ ఉంటారు. అర్బన్ లోకల్ బాడీని ఇతను రిప్రజెంట్ చేయటం జరుగుతుంది, లేదా విలేజ్ లోకల్ బాడీని రిప్రజెంట్ చేయటం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేసి ఉంటాయన్నమాట. ఏంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఇందులోకి వచ్చేసరికి షెడ్యూల్డ్ క్యాస్ట్స్, అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీళ్ళకి అంటే వాళ్ళ పాపులేషన్ ప్రపోర్షన్ ఎంత ఉందో ఆ రీజియన్లో వీళ్ళకి అన్ని సీట్లని కేటాయించటం జరుగుతుంది. వాటిని రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే మన దేశంలో ఓటింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఎలా ఉంది? ప్రస్తుతం 18 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. అంటే 18 సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కుని రాజ్యాంగం కల్పించింది. అలాగే ఇలా మన 3 టైర్ గవర్నమెంట్కి ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది. అందులో ఎలక్షన్ కమిషన్, అలాగే స్టేట్ ఎలక్షన్స్కి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ అనేవి కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తే మన ప్రజాస్వామ్యం అనేది మరింత ముందుకెళ్ళాలి అంటే అప్పుడు ఓటర్లు చైతన్యవంతం అవ్వాలి. అంటే ఓటర్లకు ప్రతిదీ తెలియాలి. ఓటర్లకు ఎలాంటి అవేర్నెస్ లేకుండా వాళ్ళకి వివిధ రకాల తాయిలాల పేర్లు చెప్పి ఓట్లు వేయించుకోవటం ఇదంతా సరికాదు. పీపుల్ ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్యం గురించి, ఓటింగ్ గురించి అవేర్నెస్ అనేది వాళ్ళలో వస్తుందో అప్పుడు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఆవిర్భవిస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. చూడండి, మనం ప్రతి సంవత్సరం ఓటర్లకి అవేర్నెస్ని కల్పించడం కోసం నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటాము. ఏ రోజుని? జనవరి 25వ తేదీని. అయితే చూడండి, ఇక్కడ రిమోట్ ఓటింగ్ గురించి చెప్తున్నారు. వీటిని రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లేదా ఆర్వీఎం అనేసి పిలుస్తుంటాం. అయితే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ఇది మల్టీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఒక ఆర్వీఎంని డెవలప్ చేస్తూ ఉన్నాము, మైగ్రెంట్ ఓటర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అలాంటి నేపథ్యంలో ఏంటి ఆర్వీఎం అంటే? ఈ ఈవీఎం ఏదైతే ఉంటుందో దాన్ని రిమోట్ పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటింగ్ చేసేలాగా మార్చడం జరిగింది. దాన్నే మనం ఆర్వీఎం అనేసి పిలుస్తాము. ఎందుకు అవసరం అంటే మన దగ్గర మైగ్రేషన్ అనేటటువంటిది చాలా ఎక్కువ. మనము మైగ్రేషన్ని 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాము. ఒకటి ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అని, 2 ఇంటర్నల్ మైగ్రేషన్ అనేసి. ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి? వేరే దేశాలకి వలస వెళ్ళినటువంటి వాళ్ళని ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అనేసి పిలుస్తాము. అదే మన దేశంలో మైగ్రేట్ అయినటువంటి వాళ్ళని ఇంటర్నల్ మైగ్రేషన్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, పని కోసం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఎక్కువగా పెళ్లి చేసుకుని ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి, లేదా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు. ఇలా వివిధ రకాలుగా మన దేశంలో ఇంటర్నల్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. మరి అలాంటి వాళ్ళందరూ ఎక్కడో ఉన్నటువంటి ఆ ప్లేస్కి వెళ్ళి ఏం ఓటు వేస్తాంలే అన్నటువంటి ఒక నెగ్లిజెన్స్ అనేది కావచ్చు, లేదా అంతవరకు వెళ్ళి ఓటు వేయటానికి కావాల్సినటువంటి మనీ అనేది ఉండకపోవటం కావచ్చు, లేదంటే ఆ పొలిటికల్ పార్టీకి ఏమున్నాయి ఈ 2 పొలిటికల్ పార్టీస్, 2 కూడా మనకి ఎలాగో మంచి చేయట్లేదు, ఓట్ చేసి ఏం చేస్తాంలే అన్నటువంటి బిహేవియర్ కొంతమందిలో ఉంటుంది. సో ఈ రీజన్స్ అన్నింటి వల్ల కూడా ఓటింగ్ అనేటటువంటిది సరిగ్గా జరగట్లేదు. అదే ఇప్పుడు ఈ ఆర్వీఎంని అంటే రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని తీసుకొచ్చామనుకోండి, సో మనం ఎక్కడున్నా కూడా ఓటు వేయచ్చు. కాబట్టి మనకు నచ్చినటువంటి పార్టీకి మనం ఓటు వేయచ్చు. ఒకవేళ ఏ పార్టీ నచ్చకపోతే నోటాకి ఓటు వేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఈ ఆర్వీఎం అన్నటువంటిది ఇంపార్టెంట్. చూడండి, దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఒకే రిమోట్ పోలింగ్ బూత్ నుంచి మనం మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్, చూడండి 72 కాన్స్టిట్యుయెన్సీస్ వరకు మనం కవర్ చేయొచ్చు. అంటే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది, ఓటర్ పోర్టబిలిటీ అనేది జరుగుతుంది. ఇది మైగ్రెంట్స్ని కూడా ఎంపవర్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరి దీనికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి అమెండ్మెంట్ చేయాలి, అలాగే కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్కి అమెండ్మెంట్స్ తీసుకురావాలి, అలాగే మైగ్రెంట్ వర్కర్ రిమోట్ ఓటింగ్ వీటన్నింటినీ కూడా డిఫైన్ చేయాలి. ఇవన్నీ లీగల్గా ఉన్నటువంటి ఛాలెంజెస్. మరి అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఏంటి? ఓటింగ్ రోల్స్ ప్రిపేర్ చేయాలి, అలాగే ఓటింగ్ లొకేషన్ యొక్క సీక్రసీని మెయింటైన్ చేయాలి, అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి, బూత్ని సెటప్ చేయాలి. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెసే. మరి టెక్నాలజికల్ ఛాలెంజెస్ ఏంటి? రిమోట్ ఓటింగ్ మెథడ్ ఏంటి, దాని యొక్క కౌంటింగ్ ఏంటి అన్నట్టుగా అందులో ఏ టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే ఓటర్స్ ఫెమిలియారిటీని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి.
అయితే ఓటింగ్కి సంబంధించి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉందండి, కంపల్సరీ ఓటింగ్ అన్నటువంటిది. అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలి అన్నట్టుగా ఒక విధానం అనేటటువంటిది మనకి 1950స్లోనే పార్లమెంట్ కన్సిడరేషన్ చేసింది. దాని తర్వాత ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే కంపల్సరీ ఓటింగ్ అన్నటువంటిది ప్రస్తుతం మన భారతదేశంలో లేదు. మనం చూస్తే లా కమిషన్ అన్నటువంటిది ఎలక్టోరల్ రిఫార్మ్స్కి సంబంధించి 2015లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడు ఈ కంపల్సరీ ఓటింగ్ ఐడియాని లా కమిషన్ అపోజ్ చేయటం జరిగింది. ఎందుకు అంటే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదన్నట్టుగా చెప్పింది. దాని తర్వాత 2017వ సంవత్సరంలో కంపల్సరీ ఓటింగ్ బిల్లుని ప్రవేశపెట్టారు. 2017లో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆ బిల్లు కూడా అప్పుడు పాస్ అవ్వలేదు. 2019లో మళ్ళీ ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఈ కంపల్సరీ ఓటింగ్కి సంబంధించి ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా ఇది పాస్ అవ్వలేదు. అంటే మన దేశంలో కంపల్సరీ ఓటింగ్ అని పెట్టామనుకోండి, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది. అలా అందరికీ కుదరదు, అవునా? సో సాధ్యాసాధ్యాలు ఏంటి అన్నట్టుగా డిసైడ్ చేసి దానికి సంబంధించి డిస్కషన్స్, డిబేట్స్ జరిగిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి. మన భారతదేశానికి ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కన్సర్న్. ఎందుకు అంటే మన దగ్గర ఎక్కువ పాపులేషన్ ఉంది, చాలా లిమిటెడ్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరూ సేఫ్ మరియు న్యూట్రిషియస్ ఫుడ్కి యాక్సెస్ని కలిగి ఉండటం అన్నటువంటిది ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్గా ఉంది. కాబట్టి ఫుడ్ అవైలబిలిటీ, ఫుడ్ అఫోర్డబిలిటీకి సంబంధించి గవర్నమెంట్ ఇప్పుడు చాలా పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు మనం చూస్తే క్లైమేట్ చేంజ్ వల్నరబిలిటీ అనేది పెరుగుతోంది, ఫుడ్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ అనేది పెరుగుతోంది, అలాగే ఫుడ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి వస్తూ ఉన్నాయి. దాంతో మన యొక్క ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. మనం గనక గమనిస్తే 2020వ సంవత్సరంలో నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది దేనికి వచ్చింది చెప్పండి? నోబెల్ పీస్ ప్రైజ్ దేనికి వచ్చింది? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి. ఎందుకు అంటే నేషనల్ సెక్యూరిటీకి అలాగే ఫుడ్కి మధ్య యాక్సెస్ని, ఆ కనెక్షన్ని ఇంప్రూవ్ చేసినందుకు గాను నార్వేజియన్ నోబెల్ కమిటీ అన్నటువంటిది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఎస్పెషల్గా మన ఇండియాకి ఎందుకు ఇంపార్టెంటో చెప్పండి. ఒకటి, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? వాళ్ళ యొక్క డైటరీ నీడ్స్కి సంబంధించి న్యూట్రిషియస్ ఫుడ్కి అందరూ యాక్సెసిబుల్గా ఉండాలి. మనం చూస్తే 2022లో గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేటటువంటిది ఇవ్వటం జరిగింది. అయితే ఇందులో మనం చూస్తే మన ఇండియాలో 16.3% అండర్ న్యూట్రిషన్ అనేటటువంటిది ఉంది. అలాగే 30.9% చిల్డ్రన్ మన భారతదేశంలో స్టంటెడ్ పిల్లలు ఉన్నారు. అలాగే 33.4% అండర్ వెయిట్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. అలాగే 3.8% ఒబెసిటీని కలిగి ఉన్నారు. సో సరైనటువంటి ఫుడ్ అనేటటువంటిది వాళ్ళకి అందట్లేదు. అలాగే మనం చూస్తే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021-22 ప్రకారం చూస్తే 2020లో 130 ర్యాంక్లో ఉంటే మనము 2022కి వచ్చేసరికి 132వ ర్యాంకుకి పడిపోయాము. అలాగే మన ఎకనామిక్ గ్రోత్కి సపోర్ట్ అందించాలన్నా కూడా న్యూట్రిషన్ అవసరం. అలాగే పావర్టీని తగ్గించాలి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అన్నటువంటిది ఉంది. ఈ రిపోర్ట్ ఏం చెప్పింది? చాలా పూర్ పీపుల్ మన భారతదేశంలో ఉన్నారన్నట్టుగా చెప్పింది. కాకపోతే రీసెంట్ టైమ్స్లో చాలామంది పేదరికం నుంచి బయటపడ్డారు అన్నట్టుగా కూడా ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చెప్తోంది. అలాగే నేషనల్ సెక్యూరిటీని మనం ఎన్ష్యూర్ చేయాలి అన్న ఫుడ్ సెక్యూరిటీ అనేది మనకు అవసరం. అలాగే క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయాలి అన్న ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది మనకు అవసరం. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? G20 సదస్సులో అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి అంటే ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్ అన్నటువంటిది ఏర్పడింది. కానీ ఈ G20కి సంబంధించి ఢిల్లీ డిక్లరేషన్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక్క తీర్మానం కూడా లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తే మనకి 2030 కల్లా సాధించాల్సినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో జీరో హంగర్ అన్నటువంటిది మనకి 2వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం. మరి 2030 నాటికల్లా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని సాధించాలి అంటే మనం ఎన్నో ఇనిషియేటివ్స్ని ఆల్రెడీ తీసుకొచ్చాం, వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాకుండా ఇక్కడైతే G20 దేశాలన్నీ కలిసి అంతర్జాతీయ ఆహార ధాన్య రిజర్వ్ నిధిని గనక నెలకొల్పితే అది దీనికి మరింత సహాయపడుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొకటి ఉందండి. ఏంటి? ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి మన భారతదేశం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి అని.
అందులో భాగంగా మనము నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అన్నటువంటిది ఒకటి తీసుకురావటం జరిగింది. అలాగే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనేసి తీసుకొచ్చారు ఇప్పుడు 2007వ సంవత్సరంలో. అలాగే మనం చూస్తే ఈ అగ్రికల్చరల్ మార్కెట్, ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ ఈ నామ్ అన్నటువంటి ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. అలాగే నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్ని తీసుకురావటం జరిగింది. అలాగే మనం చూస్తే క్రాప్స్కి ఎంఎస్పిని ఇవ్వటం, అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నటువంటిది, అలాగే నేషనల్ హార్టికల్చర్ మిషన్ అనేసి ఇలాగా వివిధ రకాల ఇనిషియేటివ్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే మన దగ్గర ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన ఛాలెంజెస్లో చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దగ్గర సరిగ్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ టెక్నాలజీస్ సరిగ్గా లేవు, సరైనటువంటి రోడ్లు లేవు, క్రెడిట్ యాక్సెస్ అనేది సరిగ్గా లేదు, వీటన్నింటినీ చెప్పచ్చు. అలాగే అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కూడా మనం చూస్తే ఓవర్ కల్టివేషన్ అనేది చేయటం, ఎక్కువ పెస్టిసైడ్స్ని వాడటం, ఇరిగేషన్ టెక్నిక్స్ అనేవి సరిగ్గా లేకపోవటం, వీటన్నింటి వల్ల కూడా దిగుబడుల మీద ప్రభావం అనేది ఉంటుంది. అలాగే వెదర్ కండిషన్స్ అనేవి సరిగ్గా ఉండవు, ఒక్కొక్కసారి క్రాప్ ఫెయిల్యూర్ అనేటటువంటిది జరుగుతుంది, ఫుడ్ షార్టేజ్ అనేది ఉంటుంది. అలాగే ఫ్లడ్స్, డ్రాట్స్, హీట్ వేవ్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. వీటన్నింటి వల్ల ఫుడ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, దానివల్ల ఫుడ్ ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అలాగే సప్లై చైన్ నెట్వర్క్ అనేది సరిగ్గా లేదు, అలాగే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదు. అలాగే ల్యాండ్ హోల్డింగ్స్ మనం చూస్తే చాలా ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దేశంలో ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మేజర్ ఛాలెంజెస్గా మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ ప్రపంచ అల్జీమర్స్ డే, వరల్డ్ అల్జీమర్స్ డే అనేసి పిలుస్తూ ఉంటాం. అల్జీమర్స్ అంటే ఏంటి? మతిమరపు అనేసి మనం చెప్పచ్చు సింపుల్గా చెప్పాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మిస్ ఇండియా మూవీలో మీరు చూసే ఉంటారు, హీరోయిన్ వల్ల ఫాదర్కి ఇలా అల్జీమర్స్ అనేటటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇది ఒక సీరియస్ బ్రెయిన్ కండిషన్గా మనం చెప్పచ్చు. దీనికి ఇమీడియట్ ట్రీట్మెంట్ మరియు సూపర్విజన్ అనేటటువంటిది అవసరం ఉంటుంది. అయితే మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ప్రపంచ అల్జీమర్స్ డేని జరుపుకుంటాము. అయితే ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఇతివృత్తం లేదా థీమ్ అనేసి పిలుస్తాం. ఏంటి ఈ సంవత్సరం థీమ్ అంటే నెవర్ టూ అర్లీ, నెవర్ టూ అర్లీ, నెవర్ టూ లేట్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. ఈ థీమ్తోనే మనం ఇవాళ అల్జీమర్స్ డేని నిర్వహిస్తూ ఉన్నాము. అయితే ఈ వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోతారు, బయటికి వెళ్ళినప్పుడు దారి మర్చిపోవటం కానివ్వండి, వ్యక్తిగత పరిశుభ్రతని, ఆఖరికి భోజనం చేశామా లేదా అన్నటువంటి దాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు. అయితే ఈ వ్యాధి వల్ల ముఖ్యంగా మనం చూస్తే వ్యక్తుల్లో శ్రద్ధ, జాగ్రత్త ఇవన్నీ తక్కువైపోతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ టైం, లొకేషన్ని మర్చిపోతూ ఉంటారు, సోషల్ యాక్టివిటీస్ నుంచి బయటకు వచ్చేస్తారు, ఫెమిలియర్ టాస్క్ల్ని కూడా మళ్ళీ కంప్లీట్ చేయాలన్నా చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేస్తూ ఉంటారు, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేరు, జడ్జిమెంట్ సరిగ్గా చేయలేరు, అలాగే ఇమేజెస్, స్పేసెస్ వీటన్నింటినీ కూడా గుర్తుపట్టడంలో చాలా ఇబ్బందులు పడతారు. అలాగే ఐటమ్స్ని మిస్ప్లేస్ చేస్తూ ఉంటారు, మెమరీ లాస్ అనేది జరుగుతుంది. అలాగే ఎమోషన్స్ కూడా సరిగ్గా ఉండవు ఒక్కొక్కసారి, అంతేకాకుండా పదాలు కూడా సరిగ్గా పలకలేరు. ఇవన్నీ కూడా అల్జీమర్స్కి మనం సిమ్టమ్స్గా చెప్తూ ఉంటాము. అంటే ఇక్కడ మనం చూస్తే ఏమవుతుంది, ఆటోఫీ అన్నటువంటిది కలుగుతుంది. అంటే మన మెదడులో ఉన్నటువంటి ఈ సెరెబ్రల్ కార్టెక్స్ కానివ్వండి, హిప్పో క్యాంపస్ కానివ్వండి, వీటన్నింటిలో డిస్ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి. దాంతో హెల్దీ ఇండివిజువల్ కాస్త అల్జీమర్స్ డిసీజ్ బారిన పడతారు. అయితే దీనికి మనం ఏం చేయాలి, వ్యాయామం చేస్తూ ఉండటం వల్ల మెదడుకి రక్త సరఫరా అనేటటువంటిది పెరిగి ఈ డెమెన్షియా ముప్పు అనేటటువంటిది తగ్గుతుంది. అలాగే మనము డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, వీటన్నింటినీ కంట్రోల్లో ఉంచుకోవాలి, సరైనటువంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి, అలాగే ఎక్కువ స్ట్రెస్ అనేది పడకూడదు. మనం చూస్తే గ్రామీణ భారతదేశంలో పోషకాహారం మీద సరైనటువంటి అవగాహన అనేది లేదు, కాబట్టి అక్కడ వాళ్ళకి అవగాహన అనేది కల్పించాలి. అంతేకాకుండా అందరికీ పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మహిళలకి సంబంధించి ఎక్కువగా ఫ్యామిలీ విషయాలు అనేసి, జాబ్ అనేసి కొంతమంది ఇలా స్ట్రెస్ అవుతూ ఉంటారు. వాళ్ళలో ఈ డెమెన్షియా ముప్పు అనేది ఉంది కాబట్టి సరైనటువంటి ఫుడ్ తీసుకోవాలి, పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా మనము పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనానికి మారాము, అవునా? అయితే ఆ ప్రారంభోత్సవంలో భాగంగా ఎంపీలకి రాజ్యాంగ ప్రతుల్ని ఇవ్వటం జరిగింది. అంటే మన కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి కాపీస్ని వాళ్ళకి ఇచ్చారనమాట. అందులో సోషలిస్ట్ లేదా సామ్యవాదం అనేసి పిలుస్తూ ఉంటాం.
సోషలిస్ట్, అలాగే సెక్యులర్ అంటే ఏంటి, లౌకికవాదం అంటాము. ఈ సెక్యులర్ అన్నటువంటి పదాలు అనేవి మిస్ అయ్యాయి. ఎందుకని మిస్ అయ్యాయి? ఇవి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఈ సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ ఈ పదాలు లేవు. తర్వాత 1976 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ఈ సోషలిస్ట్, సెక్యులర్, అలాగే ఇంటిగ్రిటీ అన్నటువంటి పదాలని చేర్చటం జరిగింది. ఇంతకుముందు యూనిటీ ఆఫ్ నేషన్ అనేటటువంటిది ఉండేది, దాన్ని యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్గా మార్చారనమాట. అయితే దాని తర్వాత మళ్ళీ చూస్తే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1978లో ఇందిరాగాంధీ చేసినటువంటి చాలా సవరణల్ని ఉపసంహరించటం జరిగింది. అయితే ఈ పీఠిక లేదా ప్రియాంబుల్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఈ ప్రియాంబుల్కి చేసినటువంటి ఈ సవరణని మాత్రం సవరించలేదు. అంటే దాని తర్వాత 1976 నుంచి కూడా మన భారత రాజ్యాంగంలో సోషలిస్ట్, సెక్యులర్ మరియు ఇంటిగ్రిటీ అన్నటువంటి పదాలు అనేటటువంటివి అలానే కొనసాగుతూ వచ్చాయి. సో మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు ప్రియాంబుల్ని అమెండ్ చేసేటటువంటి అధికారం పార్లమెంట్కి ఉందా లేదా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకని, ఆల్రెడీ ప్రియాంబుల్ని ఒకసారి అమెండ్మెంట్ చేశారు కాబట్టి. కానీ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేసి ఏదైతే మనము 1973వ సంవత్సరంలో కేశవానంద భారతి కేసులో భాగంగా సుప్రీంకోర్టు తీసుకొచ్చినటువంటి ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఏదైతే ఉందో దీన్ని వయోలేట్ చేయకుండా ఈ ప్రియాంబుల్లో అమెండ్మెంట్స్ని చేపట్టవచ్చు. చూడండి, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లోకి వచ్చేసరికి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేసి ఉండేది. అయితే దీన్ని అమెండ్ చేసిన తర్వాత చూడండి, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఇందులో చూడండి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. ఇంతకుముందు ఇక్కడ చూడండి అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ ఆఫ్ నేషన్ అనేసి ఉండేది. ఇప్పుడు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్గా దాన్ని మార్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అజర్బైజాన్ మరియు అర్మేనియాకి సంబంధించి. మనం చూస్తే ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అజర్బైజాన్ అలాగే అర్మేనియా, ఇక్కడేమో కాస్పియన్ సీ అన్నటువంటిది ఉంది. కాస్పియన్ సీ అన్నటువంటిది. అయితే ఇక్కడ అర్మేనియాకి కాస్పియన్ సీతో సంబంధం లేదు. అజర్బైజాన్ మాత్రం కాస్పియన్ సీతో తీరాన్ని కలిగి ఉంది. అయితే దానిపైన చూడండి, అజర్బైజాన్ వచ్చేసరికి 1 రష్యా, 2 జార్జియా, 3 అర్మేనియా, 4 ఇరాన్ వీటితో సంబంధాలని కలిగి ఉంది, అంటే బార్డర్ని కలిగి ఉంది. అర్మేనియా వచ్చేసరికి చూడండి, అర్మేనియా వచ్చేసరికి 1 తుర్కియేతో, 2 జార్జియాతో, 3 అజర్బైజాన్తో, 4 ఇరాన్తో, ఈ 4 దేశాలతో బార్డర్ని కలిగి ఉంది. అంటే 2 దేశాలు కూడా 4 దేశాలతో బార్డర్ని కలిగి ఉన్నాయి. అయితే అజర్బైజాన్ మాత్రం కాస్పియన్ సీతో కూడా బార్డర్ని కలిగి ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే అర్మేనియాకి మరియు అజర్బైజాన్కి మధ్య ఉన్నటువంటి వేర్పాటువాద ప్రాంతం నగార్నో కరబాక్ అన్నటువంటి రీజియన్. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ రీజియన్ని నగార్నో కరబాక్ రీజియన్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది 2 దేశాలకి మధ్య ఉండేటటువంటి వివాదాస్పద ప్రాంతం. అయితే ఇక్కడ మనం చూస్తే గత 2 రోజులుగా ఇక్కడ దాడులు అనేవి జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు రష్యా శాంతి పరిరక్షక దళం మధ్యవర్తిత్వం చేసింది. దాంతో 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనేది జరిగింది. ఇక్కడ ఆర్మేనియా మద్దతున్నటువంటి వేర్పాటువాదులు ఆయుధాలను విడిచిపెడతామన్నట్టుగా ప్రకటించారు. మేము కూడా సైనిక దాడుల్ని ఆపేస్తున్నాము అన్నట్టుగా అజర్బైజాన్ అధికారులు కూడా ప్రకటించటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇక్కడ చూడండి, ఈ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం వివాదాస్పద ప్రాంతం నుంచి అర్మేనియా ఏమో తన సైనిక దళాలు సామాగ్రిని ఉపహరించుకోవాలి, అలాగే స్థానిక భద్రతా దళాల నుంచి ఆయుధాలని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నగార్నో కరబాక్ని తిరిగి అజర్బైజాన్లో చేర్చడానికి సంబంధించి 2 పక్షాల మధ్య చర్చలు అనేవి జరగబోతూ ఉన్నాయి. మనం చూస్తే ఈ మధ్య జరిగినటువంటి దాడుల్లో 32 మంది మరణించారు, 200కు పైగా గాయపడ్డారన్నట్టుగా మానవ హక్కుల సంస్థ చెప్తుంది.
నెక్స్ట్ చూడండి, ఇండియా రేటింగ్స్ అనేటటువంటిది మన భారతదేశ వృద్ధి అంచనాల్ని పెంచింది. 2023-24లో వృద్ధి 6.2% ఉంటుంది అనేసి అంచనా వేసింది. ఇంతకుముందు 5.9% అనింది, ఇప్పుడు 6.2%కి పెంచింది. ఎందుకని అంటే ప్రభుత్వం భారీ స్థాయిలో మూలధన వ్యయాల్ని చేస్తోంది. దానికి తోడు భారత కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు కూడా బలమైనటువంటి బ్యాలెన్స్ షీట్లను కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ కమాడిటీ ధరల్లో స్తబ్దత, ప్రైవేట్ మూలధన వ్యయాలనేవి పెరగటం, వీటన్నింటినీ కారణాలుగా చూపించి ఈ భారత వృద్ధి రేటు అంచనాల్ని భారత రేటింగ్స్ సంస్థ అయినటువంటి ఇండియా రేటింగ్స్ అన్నటువంటిది మార్చింది. అయితే ఇక్కడ చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నటువంటిది ఏమో భారత వృద్ధి రేటుని ఇంతకుముందు 6.4%గా అంచనా వేస్తే ఇప్పుడు 6.3%కి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, రాబోయే గణతంత్ర వేడుకలకి అంటే 2024 జనవరి 26వ తేదీన జరిగేటటువంటి గణతంత్ర వేడుకలకి మనము అమెరికా యొక్క అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ లేదా జోసెఫ్ బైడెన్ని ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించటం జరిగింది. రీసెంట్గా G20 సదస్సు అనేది ఢిల్లీలో జరిగింది. అక్కడ నిర్వహించినటువంటి ద్వైపాక్షిక చర్చల సమయంలో ఈ విషయాన్ని గురించి చర్చించటం జరిగింది. ఒకవేళ జో బైడెన్ కనుక ఇలా రావటానికి ఒప్పుకుంటే మన గణతంత్ర ఉత్సవాలకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి 2వ అమెరికా అధ్యక్షుడిగా ఈయన నిలుస్తారు. ఎందుకంటే 2015లో అప్పుడున్నటువంటి బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా మనకి హాజరయ్యారు. ఇప్పుడు గనక జో బైడెన్ వస్తే ఈయన మన గణతంత్ర వేడుకల ముఖ్య అతిథిగా, అలాగే వీటికి విచ్చేసినటువంటి 2వ అమెరికా అధ్యక్షుడిగా ఈయన నిలుస్తారు. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో హైదరాబాద్లో TSRTC అన్నటువంటిది పర్యావరణ హితమైనటువంటి ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా 25 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇంకొక 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నవంబర్లో వస్తాయి. అలా హైదరాబాద్కి రాబోయే 6 నెలల్లో 550 బస్సులు అనేవి సమకూరుతాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తే ఈ బస్సులన్నీ కూడా ఐటీ కారిడార్, అలాగే హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలతో పాటు మెట్రో రైల్వే స్టేషన్లకి కూడా అనుసంధానంగా నడపటం జరుగుతుంది. దీని ద్వారా ఏంటి, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుని ఇక్కడ వినియోగంలోకి తీసుకొచ్చి ప్రయాణికులకి సురక్షిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, పోలవరం ప్రాజెక్టులో చాలా కీలకమైనటువంటి గైడ్ బండ్ నిర్మాణంలో నాణ్యత లోపాలనేవి వచ్చాయి. ఆ లోపాలే ఇప్పుడు గ్యాప్ 1 ప్రధాన డ్యాం పనుల్లో కూడా తలెత్తొచ్చు అన్నట్టుగా నిజ నిర్ధారణ కమిటీ అన్నటువంటిది తేల్చి చెప్పింది. మనం చూస్తే అక్కడ 100 కోట్లకు పైగా విలువైన పనుల్ని ఇప్పటికే చేపట్టారు. గైడ్ బండ్లో అక్కడి నేలను అభివృద్ధి చేసేందుకు వైబ్రోస్టోన్ కాలమ్స్ని ఎలా అయితే నిర్మించారో అలాగే ఇక్కడ కూడా ఆ వైబ్రోస్టోన్ కాలమ్స్ని నిర్మించటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఒక్క సీజన్లో ఈ గైడ్ బండ్ నిర్మాణం అనేది పూర్తవ్వాల్సి ఉంటే అప్పుడు ఆలస్యమై అప్పుడు వచ్చిన వరదల వల్ల ఈ వైబ్రోస్టోన్ కాలమ్స్ నాణ్యత అనేటటువంటి దెబ్బతిని గైడ్ బండ్ అనేది కుంగిపోయింది. అయితే ఈ గ్యాప్ 1 ప్రధాన డ్యాంలో నిర్మించినటువంటి ఈ వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మాణంలో కూడా ఇదే సవాలు ఎదురవ్వచ్చు అన్నట్టుగా ఊహిస్తున్నామనేసి కేంద్ర నిజ నిర్ధారణ కమిటీ అన్నటువంటిది చెప్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈ గ్యాప్ 1 ప్రధాన డ్యామ్ అన్నటువంటిది మనం చూస్తే ఈ పోలవరం ప్రాజెక్టులోకి సంబంధించి స్పిల్వేని నిర్మిస్తూ ఉన్నారు, అవునా? అయితే ఆ స్పిల్వేతో పాటు దాన్ని ఆనుకొని ప్రధాన రాతి మట్టికట్ట డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టాలి. మొత్తం ప్రధాన డ్యామ్ అనేది 3 భాగాలుగా ఉంటుంది. అందులోకి వచ్చేసరికి గ్యాప్ 1లో 565 మీటర్ల మేర రాతి మట్టికట్టను నిర్మించాలి. గ్యాప్ 2లోకి వచ్చేసరికి 1960 మీటర్ల మేర ప్రధాన డ్యామ్ను నిర్మిస్తారు. గ్యాప్ 3లో 162 మీటర్ల పొడవున 53.32 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం అనేటటువంటిది పూర్తయింది. అయితే ముందు దీన్ని కూడా రాతి మట్టి కట్టగా నిర్మించాలనుకున్నా కూడా తర్వాత కాంక్రీట్ డ్యామ్గా మార్చారు. అయితే ప్రస్తుతం నిజ నిర్ధారణ కమిటీ ఏమనుకుంటోంది, ఈ గ్యాప్ 1లో చేపట్టినటువంటి వైబ్రోస్టోన్ కాలమ్స్ నిర్మాణ పనులు, ఈ పనులు 3 సీజన్లలో జరిగాయి. అంటే 2020, 2021, 2022 సంవత్సరాల్లో మధ్యలో వరదలు కూడా వచ్చాయి. ఆ సమయంలో బంకమట్టి రేణువులు గనక ఈ వైబ్రోస్టోన్ కాలమ్స్ మధ్య చేరితే వాటి యొక్క నిర్మాణ సామర్థ్యం దెబ్బతింటుంది అన్నట్టుగా ఇప్పుడు ఈ నిజ నిర్ధారణ కమిటీ అనేటటువంటిది అనుమానిస్తోంది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అన్నటువంటిది మనం చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారతదేశం వేదికగా వచ్చే నెల అంటే అక్టోబర్ 5వ తేదీ నుంచి వన్డే ప్రపంచ కప్ అనేటటువంటిది ప్రారంభమవబోతోంది. ఆ నేపథ్యంలో ఈ టోర్నీలో విజేతగా నిలిచేటటువంటి జట్టుకి కప్పు అనేటటువంటిది అందిస్తారు కదా, అది ఇప్పుడు హైదరాబాద్ చేరింది.
చూడండి, దాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రదర్శనకి ఉంచారు. రాబోయే 14 రోజుల్లో క్రికెట్ ప్రపంచ కప్ అనేటటువంటిది జరగబోతోంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడున్నటువంటి ట్రోఫీని 1999వ సంవత్సరం నుంచి కూడా విజేతలకు అందిస్తూ ఉన్నారు. ఛాంపియన్ జట్టుకి ట్రోఫీని ప్రదానం చేసి తర్వాత దీని నమూనాను అందజేస్తారు. అంటే నిజమైన ట్రోఫీ కింద భాగంలో విజేత జట్ల పేర్లను రాయటం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రోఫీని లండన్లో ఉన్నటువంటి గరార్డ్ అండ్ కో అనేటటువంటి ఆభరణాల సంస్థ తయారు చేసింది. దాని తయారీలో బంగారం మరియు వెండిని వాడారు. మొత్తం 60 సెంటీమీటర్ల ఎత్తు అనేది ఉంటుంది, 11 కిలోల బరువు ఉంటుంది. అయితే మనం ఎటువైపు నుంచి చూసినా ఒకేలా కనిపించేలాగా తీర్చిదిద్దడమే దీని యొక్క ప్రత్యేకత. అంటే 3 వైపులా పొడిగ్గా ఉండేటటువంటి వెండ్ స్టంప్స్ అనేటటువంటివి ఉంటాయి. అలాగే బెయిల్స్ మీద బంతి అనేటటువంటిది, అంటే బంగారు గ్లోబ్ అనేటటువంటిది ఇక్కడ పొదిగి ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఈ క్రికెట్లోని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లని ఈ 3 స్టంప్స్, ఇక్కడ ఉన్నటువంటి 3 స్టంప్స్ అనేవి సూచిస్తాయి. అయితే ఇప్పుడు దీన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రదర్శనకు ఉంచారు. తర్వాత చార్మినార్ మరియు ఉప్పల్ క్రికెట్ మైదానంలో దీన్ని ప్రదర్శించబోతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, హంగేరీ రాజధాని అయినటువంటి బుడాపెస్ట్లో రీసెంట్గా జరిగినటువంటి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పథకం నెగ్గిన క్రీడాకారుడు ఎవరు అంటే నోవా లైల్స్, అమెరికాకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ చూడండి, నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ వెల్లడించిన గణాంకాల ప్రకారం అమెరికాలో యూనికార్న్ స్టార్టప్ స్థాపించటంలో ఏ దేశస్థులు అగ్రస్థానంలో ఉన్నారు అంటే భారతదేశస్థులే. అంటే ఒక స్టార్టప్ కంపెనీ విలువ గనక $1 బిలియన్ గనక దాటితే, $100 మిలియన్ లేదా $1 బిలియన్ దాటితే దాన్ని యూనికార్న్ స్టార్టప్ అనేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ చూడండి, మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ 2023 విజేత ఎవరు అనేసి స్పెయిన్ అన్నటువంటిది ఇంగ్లాండ్ మీద గెలిచింది. నెక్స్ట్ చూడండి, చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లను కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుని కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 19వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టింది. దీనికి నారీ శక్తి వందన్ అధినియం అనేసి పేరు పెట్టారు. అయితే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన రోజే తొలి బిల్లుగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 15 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఈ రిజర్వేషన్లని డీలిమిటేషన్ తర్వాత, అంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమల్లోకి తీసుకురావాలన్నట్టుగా నిర్ణయించారు. అయితే 2026లో డీలిమిటేషన్ని చేపట్టాల్సి ఉంటుంది. అంటే 2029లో పార్లమెంట్లో కోటా అమలయ్యే అవకాశం అనేది ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ బిల్లు అమల్లోకి వస్తే లోక్సభలో 182 సీట్లు మహిళలకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయితే 58 సీట్లు, తెలంగాణ అసెంబ్లీలో అయితే 40 సీట్లు వాళ్ళకి కేటాయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కర్ణాటకలోని హొయసలా కట్టడాలు చోటు దక్కించుకున్నాయి. మనం చూస్తే రీసెంట్గా సౌదీ అరేబియాలో జరిగినటువంటి 45వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనిస్తే చెన్నకేశవ దేవాలయం, బేలూరులో ఉన్నటువంటి చెన్నకేశవ దేవాలయం, హలబీడ్లో ఉన్నటువంటి హొయసలేశ్వర దేవాలయం, సోమనాథపురంలో ఉన్నటువంటి కేశవ దేవాలయం, అలాగే హొయసల కట్టడాలు ఈ జాబితాలోకి చేరాయి. నెక్స్ట్ చూడండి, షూటింగ్ ప్రపంచ కప్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో భారత్కి చెందినటువంటి నిశ్చల్ ఈమె రజతం సాధించింది. 2023 సెప్టెంబర్ 19న రియో డి జెనీరోలో జరిగినటువంటి టోర్నీలో ఫైనల్లో ఆమె 2వ స్థానంలో నిలిచింది. నార్వేకి చెందినటువంటి జీనెట్ హెగ్ ఈమె మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది. నెక్స్ట్ చూడండి, మన దేశంలోని అత్యున్నత వృద్ధ ఏనుగు 89 ఏళ్ల ఏనుగు రీసెంట్గా అస్సాంలో మరణించింది. దాని పేరేంటి అంటే బిజులీ ప్రసాద్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.